శ్రీవారి దర్శనం పేరుతో రండి, దొంగ ఓటర్ కార్డుతో వెళ్ళండి. పాత్రధారుడు ఓకే, సూత్రధారులపై చర్యలేవి? దొంగ ఓట్ల లిస్టుతో తోపుడు బండిపై కుప్పలుగా వేసి నిరసన. పదారు ఒక ఇంట్లో 16 దొంగ ఓట్లు. ఇవన్నీ దొంగ ఓట్లండి. ఈ తిరుపతిలో చూడండి, ఎన్ని ఓట్లు చూడండి. ఇవన్నీ ఓట్లే చూడండి, ఇవన్నీ ఓట్లు చూడండి. ఇవన్నీ ఎంత దారుణం అండి ఇది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత కీలకం. ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులో మంచి నాయకుల్ని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు దొంగ ఓటు అయితే ఈ రాష్ట్రంలో దొంగలు పరిపాలిస్తున్నారు. మొత్తం దొంగమయం అయిపోయింది. ఏంటండి చూడండి, ఈ ఓటర్ని చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దొంగ ఓట్లు. ఎన్ని ఓట్లు చూడండి, ఎన్ని ఓట్లకి ఇచ్చారు చూడండి, ఎన్ని ఓట్లకి ఇచ్చారు చూడండి. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. అంత దొంగ ఓట్లమయం. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చేవారు. ఈ రోజు తిరుపతి అంటే దొంగ ఓట్లు గుర్తొస్తున్నాయి. ఈయన కార్పొరేటర్ గా నిలబడ్డాడు. కార్పొరేటర్ గా నిలబడితే ఈ దాంట్లో దొంగ ఓట్లు బెదిరించారు, బాక్సులు మార్చేశారు. ఈరోజు వీళ్ళందరూ కూడా బూతులు కాడ ఫైట్ చేస్తున్నారే. అయ్యా దొంగ ఓట్లు అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ గారు ఒక్కరు కూడా పట్టించుకోలే. మేము కంప్లైంట్ చేసి తీసుకునే నాదులు లేడు. ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఓకే, పాత్రదారులు సూత్రధారులు ఎవరింట్లో ఆ దొంగ ఓట్లన్నీ ఎక్కించారు, ఎవరింట్లో దొంగ ఓట్లు ఎపిక్ నెంబర్ని మార్చేశారు, వాళ్ళ మీద చర్యలు ఏంటి? పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో దొంగ ఓటు సభ్యులందరూ అక్కడ ఉంటే ఆ కళ్యాణ మండపం మీద చర్యలు లేవు. వేలాది మంది బస్సులు వచ్చారు, వేలాదిగా బస్సులో తరలించారు. వాళ్ళ ఒక్కరి మీద కేసు అయిందా? నామమాత్రంగా తూతు చర్యలతో ఈ ఎలక్షన్ కమిషన్ గారు మీకు దండం పెడుతున్నాం. చంద్రగిరి తిరుపతిలో దొంగ ఓట్లు అయిపోయింది. మొత్తం చర్యలు చేపట్టాలి, ప్రతి బూత్ ఎంక్వైరీ చేయాలి. మీరు చూడండి దొంగ ఓట్లు చూడండి. వీళ్ళు ప్రూఫ్ అండి, ఇది ప్రూఫ్, ఇది ఆధారం. మేమేమో ఊరికే చెప్పడం లేదు, ఇది ఆధారం. కార్డు చూడండి. ఈ కార్డు సభ్యులు ఎవరు? ఈ కార్డు ఎట్టొచ్చింది? ఏ లాగిన్ ద్వారా ఈ కార్డు వచ్చింది చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ గారు స్పందించాలి. చూడండి, కుప్పలుగా ఇవన్నీ కుప్పలుగా దొంగ ఓట్లండి. టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో కోకొల్లలుగా దొంగ ఓట్లున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల పైన దొంగ ఓట్లు ఎక్కించారు. మొన్న ఎంపీ బై ఎలక్షన్ లో తిరుపతిలో 35,000 పైన దొంగ ఓట్లు నమోదయ్యాయి. కాళహస్తిలో గాని, సత్యవేల్లో గాని, వెంకటగిరిలో గాని, సూలూరుపేటలో గాని, గూడూరులో గాని, సర్వేపల్లిలో గాని కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు. కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించారు. ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు. మేము ఆ రోజు ఆత్మనాదాలు చేశాం, రోడ్డు మీదకి వచ్చాం. మీరంతా మీడియా అంతా చూపించింది. పిఎల్ఆర్ గ్రాండ్ లో ఏదైతే వాళ్ళ కళ్యాణ మండపం ఉందో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు. దొంగ ఓట్లందరినీ అక్కడికి దించారు, వేలాది మందిగా తరలించారని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. తిరుపతిలో దొంగ ఓట్ల మయమైపోయింది, చంద్రగిరిలో దొంగ ఓట్ల మయమైపోయింది. బై ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు. అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలవాలని చూస్తున్నారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రాధాన్యపడుతున్నాం. తిరుపతిలో స్వామివారిని కూడా వాడుకుంటున్నారు. స్వామివారి పేరుతో వచ్చి ఓట్లు నమోదు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ తిరుపతిలో నెలకొంది.
వెంటనే వాటి మీద సమగ్ర విచారణ చేపట్టాలి. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఈ ఓటర్ లిస్ట్ వెంటనే ప్రకటించండి. దొంగ ఓటర్ని పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించండి. అంతవరకు ఈ ఓటర్ లిస్ట్ ప్రకటించండి. మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాం. ఎక్కడెవరైతే పాల్పడినారో, ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లకు ఎక్కించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు ఎక్కించాలని చెప్పి ఈరోజు మేము తెలియజేసుకుంటూ, ఈరోజు ఇవన్నీ దొంగ ఓట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. తిరుపతిలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దొంగ ఓట్లు. వీటన్నిటి మీద వెంటనే చర్యలు చేపట్టాలి. ఒక్కొక్క ఇంట్లో 15 ఓట్లు, 16 ఓట్లు, 90 ఓట్లు, 100 ఓట్లు ఇలా ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ చేపట్టేంత వరకు మేము యువకులుగా, విద్యార్థులుగా భావి తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఒకప్పుడు స్వామి వారి పేరు చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు దొంగ ఓట్లు తిరుపతిగా మార్చేశారు. వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతిగా లేదు, ఇది దొంగ ఓట్లు ఉన్న తిరుపతిగా మార్చేశారు. ఈరోజు మీరు చూడండి, తిరుపతి నియోజకవర్గంలో జీవకంలో ఒకే అకౌంట్ నెంబర్. మేము ఆధారాలతో కూడా చెప్తున్నాం, 16 దొంగ ఓట్లు. ఇది అదేవిధంగా మీరు చూసే ఉంటారు. ఇక్కడ చూడండి, అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఐ ఎంఎల్ కార్యదర్శి వై కొండయ్య, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్రావు, ఎస్యుసిఐసి గోవిందరాజులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిఎస్ అచ్యుతరావు, మన్మథరావు, ఐఎన్టీయూసీ కె ఈశ్వర్రావు, ఐఎఫ్టియు నాయకులు పి లక్ష్మి, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితర నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరైంది కాదు. ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తామన్న హామీలు అమలు చేయమని గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నా మొండిగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్క చేయకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయడం లేదు. అందుకని వాళ్ళు ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి జగనన్నకు చెప్పుకుందామని చెప్పని ఈరోజు విజయవాడ వెళ్ళేందుకు వాళ్ళు బయలుదేరారు. బయలుదేరినటువంటి అంగన్వాడీ కార్మికుల్ని నిన్నటి నుండి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం, అలాగే ప్రత్యేక ప్రైవేటు హాల్లో నిర్బంధించడం, కేసులు పెట్టే దుర్మార్గ చర్యలకి పూనుకుంటా ఉన్నారు. అంటే సమస్యలు పరిష్కారం చేయమని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులు నిర్బంధించడం, వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించడం, మీరే విధుల్లోకి వెళ్ళకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తామని చెప్పని ఆదేశాలు జారీ చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇట్లా నిర్బంధ చర్యలకి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం మీరు నిర్బంధం ద్వారా ఎంతవరకు ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టకట్లేదు. మీ కార్మికవర్గం మీద, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించి మీరు అంగన్వాడీ కార్మికుల్ని ఉద్యోగులు తొలగించే కార్యక్రమాన్ని పూనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని కూడా ఉద్యోగం నుంచి ముఖ్యమంత్రి పదవి తొలగించే కార్యక్రమం చేపట్టే తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని అంగన్వాడీ కార్మికుల జీతాలని పెంచుతూ నిర్బంధం వెంటనే ఆపుతూ ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి అనుగుణంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, యూడబ్ల్యూసి, ఎస్యూసిఐ, ఎంసీపై తదితర వామపక్ష పార్టీలు అలాగే కార్మిక సంఘాలు అన్ని కలిసి జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చాం. మీరు వెంటనే జోక్యం చేసుకుని ఇక్కడ పరిస్థితిని వివరించి కార్మిక న్యాయ సంస్థలు వెంటనే పరిష్కారం చేయించండి, సమ్మెను వినతి చేయండి. లేని పక్షంలో ఈ కార్మిక మద్దతుగా విశాఖపట్నం ఉన్నటువంటి మొత్తం ప్రజల్ని, కార్మికుల్ని, ప్రజా సంఘాలని ప్రజలను సమీకరించి ఈ పోరాటం విజయం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. సమస్య వచ్చిన జగనన్నకు చెప్పండి, నేను మీ అండగా అన్ని పరిష్కరిస్తా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 42 రోజుల నుండి అంగన్వాడీ మహిళా కార్మికులు, సహాయకులు వాళ్ళు న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేస్తున్న ఉద్యమం మీకేం కనబడటం లేదా ముఖ్యమంత్రి గారని విశాఖ జిల్లా నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరికి సహాయపడతారు? ఓ పత్రికలతో మాట్లాడరు, మీరు ఎవరితోని మాట్లాడరు. ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఈ సమస్య? అందుకనే
మీరు పాదయాత్రప్పుడు ప్రతి ఒక్కరి చేతి మీద చెయ్యేసి తెలంగాణలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇప్పుడు 11,800 ఇస్తున్నారు. మీరు సిగ్గులేదా మీకు? అక్కడ 13,000 ఇస్తుంటే 14,000 15,000 ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎన్నికల తర్వాత మళ్ళీ నేనే గెలుస్తానని మీరు చెప్తున్నారు. కాబట్టి అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడానికి బదులు 6 నెలల తర్వాత పరిష్కారం చేస్తానని చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి సిగ్గుచేటు. ఇది చాలా హేయమైన చర్య. తక్షణమే ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకుని అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల తరఫున జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. తక్షణమే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేయడం ఖాయం అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. విశాఖ పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నపరెడ్డి ఆదిప్ రాజు 1,05,00,000తో సీసీ రోడ్లకు శంకుస్థాపన. ఈరోజు జగ్గయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది. పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నపరెడ్డి ఆదిప్ రాజ్ 1,05,00,000తో సీసీ రోడ్లకు శంకుస్థాపన. ఈ రోజు గవర జగ్గయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆది మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి గంగవరం, నరవ, గవర, జగ్గయ్యపాలెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలో పాల్గొన్నారు. వారి వెంట 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, నరవ సత్యబాబు, ఆళ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు శాసనసభ్యులు అన్నమరెడ్డి ఆదిప్ రాజ్ తెచ్చినట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నిధులు తెచ్చినది వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు సహకారంతో సీసీ రోడ్లు జీవీఎంసీ నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈవేళ గవర జగ్గయ్యపాలెంలోని 30 లక్షలతో శంకుస్థాపన జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 88వ వార్డు ముల్లముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ప్రతి పని కార్పొరేటర్ గారు నియమితమైనప్పటి నుంచి మా ఊరి సమస్య ఏదన్నా ప్రతి సమస్యని తన సహాయం తీసుకొని ప్రతి స్పందనలో పెట్టి ఆ స్పందన ద్వారా మేము పలానా వర్క్ ఉంది సార్, ఇది చేయాలి అని చెప్పి తను ఫాలోఅప్ చేసుకుంటూ ఇప్పుడు పెట్టినైతే ఈ వర్క్లు అయితే అవని మన దుర్గాకాలని ఆనుకొని ఉన్న ఎస్డబ్ల్యూ డ్రైన్ అవనియండి, అలాగే బర్రెల్ గ్రౌండ్ అవనియండి, అలాగే మన ఊర్లో ఓపెన్గా ఉన్న ఓపెన్ పార్కుల్లోని ఓపెన్ జిమ్ అవనియండి, ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా మేము స్పందన ద్వారా సార్ ముల్లముత్యాల ఆధ్వర్యంలోని స్పందనకి ఇవ్వడం, తన సారు కౌన్సిల్లో పెట్టి దానిపై పోరాడి తన వంతు తాను కృషి చేస్తూ ఆ యొక్క నిధుల కోసం పోరాడి నిధులు తేవడం జరుగుతుంది. అలాగే ఒకటి తన కార్పొరేటర్ అయిన తర్వాతే ఒకటి అవుతున్నాయి. అభివృద్ధి అంతేనే తెలుగుదేశం పార్టీ అంతేనే అభివృద్ధి. ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ మా కార్పొరేటర్ నియమితం అయినప్పటి నుంచి పనులు మొదలయ్యాయి. ఇలాగే ఇంకొక నెల రోజులు గడువుతో ఈ గవర్నమెంట్ పరిస్థితి ప్రజలే నిర్ణయిస్తారు. తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్లోని ముందుండి ప్రతి వీధికి ఏదున్నా ప్రతి సమస్యను కూడా మేము ముందుకు తీసుకెళ్లి ప్రతి సమస్యను కూడా మేము చేస్తామని ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు గవర జగ్గయ్యపాలెంలో రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగినది. సుమారు 30 లక్షలతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాల యొక్క కృషి స్వయంగా మన కార్పొరేటర్ అయినటువంటి మల్లి ముత్యాల నాయుడు కృషితో మనం జిఎంసీ ద్వారా నిధులు తెచ్చుకోవడం చేయడం జరిగినది. కావున ఈ యొక్క వర్క్ ని అందరూ శుభ్రంగా చేసుకుంటూ మరియు సుమారు ఈరోజు దాదాపు ఒక 2-3 శంకుస్థాపన కూడా కోటనారు గ్రామం, కోటనారు కాలంలో చేయడం జరిగినది. ఈ యొక్క నిధులు మొత్తం మన కార్పొరేటర్ మల్లి ముత్యాల కృషితోని మన స్థానిక నాయకుల ఒక కృషితో రావడం జరిగినది. కావున ఇది చాలా శుభపరిణామం. దీన్ని అధికార పక్షమైన మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో తెచ్చుకొని డబ్బా కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది ప్రజలు అందరూ గమనిస్తున్నారు. 80 రోజుల్లోనే ప్రజల తీర్పు బట్టి మనకి తెలుస్తుంది. కావున ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసేందుకు చాలా స్థానిక నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రధాని మోదీ మరో శంకరాచార్యునిగా వివేకానందంగా చరిత్రలో నిలుస్తారని విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూప నరేంద్ర స్వామి అన్నారు. రోజు చాలా దివ్యమైన రోజు.
500 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియూ నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడిలాగా, ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా మనకు చూపించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువన్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తున్నారు. నేటి పాలకులు రాముని ఎలా ఆదర్శంగా తీసుకోవాలంటారు పరిపాలన విషయంలో? ఇప్పుడు రామచంద్రుడు ప్రతిష్ఠ ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యా ఉండాలని ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రతి పాలకుడిని కోరుకుంటున్నాను. షర్మిల మాట్లాడిన భాష, చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతుంది. తెలంగాణలో షర్మిల ఏం చేశారు, ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ పిసిసి అధ్యక్ష పదవి స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ, చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులుగా, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తాను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం, ప్రజల్లో మమేకం కావడం, ఆ ఆశయాలకు కట్టుబడడం, నిబద్ధతతో పనిచేయడం, ఆ రకంగా ప్రజలు, ముఖ్యంగా పేదలు
దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, వెనుకబడ్డ వర్గాలు, మొత్తంగా సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కును చేర్చుకున్న నాయకుడిగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం. ఒక రకంగా జాలి కలుగుతుంది. ఎందుకంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు. రఘువీరారెడ్డి గారు కొంత ఏమైనా పరిచయం ఉంటే ఉంటారేమో, వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు, సన్నిహితంగా ఉండేవాళ్ళు. మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. పోనీ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతం. రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా ద్రోహం చేసింది. ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాని లోతుకు పోదలుచుకోలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు.